ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను ఆఫ్టర్ ఆండ్రాయిడ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఒక 2 monthsకి జాబ్ వచ్చింది. ఒక ఫ్రెండ్ రెఫరల్ ద్వారా దాంట్లో జాయిన్ అయ్యాను. ఒక 3 months వర్క్ చేశాను. 3 to 6 months నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ కాలేదు ఆ వర్క్లో. దాని తర్వాత నేను బెంగళూరుకి మూవ్ అయ్యాను. అక్కడ ఒక 3 months వర్క్ చేశాను. సేమ్ థింగ్, నాకు అక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత 3 monthsలో తర్వాత వచ్చి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్లో ఒక కంపెనీలో జాయిన్ అయ్యండి. వెరీ గుడ్ వర్క్ యాక్చువల్లీ. ఫోన్పే లాంటి యాప్ ఒకటి చేశాము. నేను ఒక 2 ఫ్రెండ్స్ కూడా కలిసి ఒక కంపెనీలో. అతను చెప్తాను అతను ఎంత అంటే అంత అనమాట. ఓకే, అక్కడ నేను ఒక 3 months వర్క్ చేశాను. అయ్యాను ఇలా నాకు నచ్చేది కాదు మేనేజర్స్ అని. తర్వాత వచ్చి కొంచెం ఇబ్బంది ఉండేది. దాని తర్వాత నేను వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నా. ఓకే, ఇదంతా మనకు వర్కౌట్ అయ్యేది కాదు, ఇంటికి వెళ్ళిపోదాము. ఓకే, మనకి ఈ జాబ్స్ ఏమి వర్కౌట్ కాదు. ఒకరి కింద పని చేయటం అనేది నా వల్ల కాలేదు బేసిక్గా ఇనిషియల్ కెరీర్లో. ఎందుకంటే మన పేరెంట్స్ మనల్ని ఏమన్నారు కదా, ఒక్క మాట ఆయన అనరు కదా. కానీ ఇక్కడ అలా కాదు. అయిందా లేదా, ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది మేనేజర్ ఏమన్నారు, అయింది 1 hourకి వచ్చేది, అయిందా లేదా అలా ఉండేది అంత వర్క్ ప్రెషరు. దాని తర్వాత నేను మానేశాను. నాకు ఈ వద్దు, ఎందుకంటే మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది. దానివల్ల నేను మానేసి ఒక 2 months రెస్ట్ తీసుకొనేసి కొంచెం వెకేషన్కి వెళ్ళేసి హ్యాపీగా నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను. ఆ 2 months వెకేషన్ పీరియడ్ ఉంది కదా, నా లైఫ్లో మర్చిపోలేంది. ఎందుకంటారా, ఈ అమ్మ రేపు పొద్దున లేచి జాబ్కి వెళ్ళాలి అనే టెన్షన్ లేదు, మైండ్ సెట్ అసలుకి చాలా బాగుండేది నాకు. అలాంటిది అయితే నాకు నచ్చింది బాగా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ జాబ్ జాయిన్ అయ్యాను. ఆ కంపెనీ నాకు లైఫ్ టైం చాలా నేర్చుకున్నాను. అక్కడ నేను ఒక 5 years ఉన్నాను. గుడ్ కంపెనీ, ఇప్పటికీ నాకు ఇష్టం ఆ కంపెనీకి వెళ్ళడానికి. ఓకే, అక్కడ ఒక 5 years కంపెనీ చేంజ్ చేసి కరోనాలో చేంజ్ అయ్యాను. ఓకే, కరోనాలో చేంజ్ అయిన తర్వాత వచ్చి నా ఫస్ట్ కంపెనీ ఎక్స్పీరియన్స్ చెప్తాను కొన్ని. ఓకే, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్, మెమరబుల్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు అక్కడ. ఓకే, ఒక 2 కంటిన్యూగా ఉన్నాను. అంటే రెస్ట్ ఆఫ్ పీపుల్ అంటే 3 ఉన్నారు, కానీ 2 నేను కంటిన్యూ అయ్యాను. ఓకే, ఫ్రెండ్స్ 1-2. ఇంకొక అతను వచ్చి విజయనగరంలో ఉంటారు. నేను మాట్లాడుతుంటా, మంచి పర్సన్ అతను కూడా, కానీ సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతాను, లేకుంటే లేదు. రెస్ట్ ఆఫ్ 2 peopleతో వరకు కంటిన్యూగా మాట్లాడుతుంటా. ఫస్ట్ కంపెనీ వాళ్ళతో ఒక అబ్బాయి అయితే రెగ్యులర్గా మాట్లాడుతుంటా. అతనితో అంత ర్యాపో ఉంది మనకి. దాని తర్వాత కొంతమందితో ర్యాపో లేదు. కొంతమంది ఫారిన్ వెళ్ళిపోయారు, కొంతమంది లోకల్గా బెంగళూరులోనే ఉన్నారు, హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళతో నేను టచ్లో లేను. దట్ ఈస్ మై ఫస్ట్ కంపెనీ ఎక్స్పీరియన్స్. నాకు చాలా బాగా నచ్చింది. కరోనా వచ్చింది, కొంచెం అన్ని కంపెనీస్ మీకు తెలుసు కదా, కొన్ని స్టార్టప్స్ ఎలా ఉంటాయి, కొంచెం అన్ని కంపెనీస్లో డిప్ అయ్యాయి. అందులో మాది కూడా డిప్ అయింది. అందులో నాకు శాలరీ వచ్చి చాలా తక్కువగా ఉండేది. దాని తర్వాత కంపెనీ మారేసి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశాను. దానిలో కూడా ఆ కంపెనీలో నేను ఇనిషియల్గా ఒక ప్రాజెక్ట్లో చేసేవాడిని. నాకు చాలా బాగుండింది ఇనిషియల్గా ఒక 3 monthsలో. నెక్స్ట్ 3 months ఎవ్రీడే 12, 1 o'clock, 2 o'clock, midnight తెలుసా. ఆ మేనేజర్ నన్ను బాగా విసిగించేవాడు తెలుసా. అస్సలు ఎంత ఉందంటే అంత ఉంది. దాంట్లో ఒక 3 months వర్క్ చేసి మొత్తానికి వేరే ప్రాజెక్ట్ షిఫ్ట్ చేశారు వాళ్ళే. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, పిఓసి లాంటి ప్రాజెక్టు. టూ మచ్ డెడ్ లైన్స్, టూ మచ్ వర్క్ ప్రెషర్. ఓకే, అస్సలు నువ్వు హ్యాండిల్ చేయలేరు. నేను ఎలాగోలా ప్రాజెక్ట్లో కంప్లీట్ చేసి హ్యాండిల్ చేసి కొంచెం అప్రిషియేషన్ ఇచ్చారు. అవన్నీ నాకు ఎందుకు అప్రిషియేషన్ అవన్నీ పెద్ద నాకు అనిపించలేదు. ఎందుకో తెలుసా, ఇంత వర్క్ ప్రెషర్ పెట్టి ఇన్ని చేసేసి నాకు ఈ అప్రిషియేషన్ నాకు అంత అవసరం లేదేమో అనిపించింది. ఆ అప్రిషియేషన్స్ నాకు అంత లేదు. తర్వాత నన్ను సరే, నేను చేసిన వర్క్, అందరు చేసిన వర్క్ అది యూట్యూబ్లో అన్నింటిలో ఉంది, కానీ నాకు ఎందుకో నచ్చలేదు. దాని తర్వాత నేను చేంజ్ చేశానంటే ఒక జపాన్ ప్రాజెక్ట్ మూవ్ అయ్యాను. ఓకే, దానిలో పనిచేశాను. చాలా మంచి వాళ్ళు ఆ మేనేజర్స్ 2. ఎంత సపోర్టివ్ మేనేజర్స్ అంటే నెక్స్ట్ 6 months చాలా మంచి వాళ్ళంతా. చాలా హ్యాపీగా ఉండేది నాకు వాళ్ళతో పని చేయడం. కానీ
చాలా 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 బాగా చూసుకునేవాళ్ళు. నాకు యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ వచ్చి ఆటోమేషన్ అనమాట. యూఐ ఆటోమేషన్ వర్క్ మీద నాకు తెలియదు అసలుకి ఏం చేయాలి ఏంటి అనేసి. పాపం అతను లీడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అతను. పాపం అతను నాకు కూర్చొని కోడింగ్ రాసిచ్చేవాడు, లిటరల్గా కోడింగ్ రాసిచ్చేవాడు. నేను ఒక టాస్క్ వెరీ రాంగ్ చేశాను, కానీ నన్ను ఏమనలేదు తెలుసా, చాలా బాగా చూసుకున్నాడు. అతని పేరు వచ్చి గణేష్. వెరీ గుడ్ గా, వెరీ హెల్పింగ్ నేచర్. అలాంటి మేనేజర్తో వర్క్ చేయడం ఎన్ని రోజులైనా సరే. అప్పుడు నేను వర్క్ చేశాను, నాకు పెద్దగా అనిపించలేదు. 10 hours పని చేశాను, నాకు పెద్దగా అనిపించలేదు. కానీ దట్ ప్రీవియస్ మేనేజర్ వర్క్ వెరీ వర్స్ట్. ఓకే, అందుకనేసి నేను అతన్ని తప్పు పట్టను. ఐ డోంట్ నో, పైనుంచి ప్రెజర్ ఉండొచ్చు, బట్ ది వే ఈ బిహేవ్ అనమాట నాకు నచ్చలేదు ఎందుకు. దాని తర్వాత వచ్చి ఆ కంపెనీలో నాకు రెసిగ్నేషన్ మళ్ళీ పెట్టేశాను. అది హైలైట్, నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ యాక్చువల్గా. ఆ కంపెనీ నుంచి నెక్స్ట్ కంపెనీకి, ఎందుకంటే శాలరీ తక్కువ వస్తుంది కరోనాలో. అందరూ శాలరీస్ ఇంక్రిమెంట్ అయిపోయాయి. ఎంతంటే డబల్, 10 lakhs ఉంటే 20 lakhs, 20 lakhs ఉంటే 30 lakhs. కరోనా మూమెంట్ జాబ్స్ తెలుసు కదా, ఎన్ని జాబ్ చేశారు. కానీ నేను సింగిల్ జాబ్ మీదే డిపెండ్ అయ్యాను. మనం తెలుసు కదా, హానెస్టీ, మనకు అలా చేయకూడదని. అలా ఉండకూడదు. ఛాన్స్ వచ్చిందా యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేది. ఓకే, నువ్వు న్యాయంగా ఉంటాను, ధర్మంగా ఉండాలి. న్యాయంగా ఉండాలంటే కష్టం అనమాట. నువ్వు 2-3 జాబులు చేసుకుంటే డబ్బులు సంపాదించుకొని ఉంటే బాగుండు కదా. అలా జరగలేదు యాక్చువల్గా. మా ఫ్రెండ్స్ అంతా అలా డబ్బులు సంపాదించారు. ఆ మూమెంట్లో 20 lakhs సంపాదించారు, దాన్ని వాళ్ళు 50 lakhs చేశారు తెలుసా. కానీ నేనేం చేశాను, జస్ట్ జాబ్ చేశాను. జాబ్ చేసి ఏమవుతారో ఎప్పుడు రిచ్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. నేను చాలా వీడియోస్ చూస్తుంటాను కదా, వాళ్ళు మనల్ని మోటివేషన్ చేస్తుంటారు. కానీ జాబ్ అనేది విషపూరితం అనమాట. చిన్నగా మన బ్లడ్లోకి విషయాన్ని ఎక్కిస్తుంది. మనకు అలా దాన్ని అలవాటు చేస్తుంది. బానిసలం అయిపోతాం జాబ్కి. దిస్ ఈస్ ది ట్రూత్. మరి ఇంకొక మీకు డౌట్ రావచ్చు, అలా మాట్లాడుతున్నామని. నేను చూసాను ఎగ్జాంపుల్, నేను ఈఎంఐస్ పెట్టాను ఎగ్జాంపుల్ అనుకో. ఆ ఈఎంఐస్ కట్టడానికి ఖచ్చితంగా జాబ్ చేయాలి కదా. మనం 10 సంవత్సరాల కంపెనీ కోసం పోరాడాను, అదే నా లైఫ్ కోసం అదే పోరాడుంటే, నా కోసం పోరాడుంటే నేనే సక్సెస్ అవుతాను కదా. కంపెనీకి మనం ఎందుకు హెల్ప్ చేయాలి? ఇది యాక్చువల్గా ఇదే జరుగుతుండేది. మీరు ఖచ్చితంగా మన కోసం మనం పోరాడటం. ఇప్పుడు నా కోసం నేను పోరాడుతున్నా. ఎలా అంటారా, కంటెంట్ క్రియేట్ నేను చేస్తున్నా ఖచ్చితంగా. నా కోసం ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నా. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఈఎంఐస్ కూడా అయిపోవచ్చు. నేను జాబ్ చేయనేది సెకండరీ విషయం చెప్తున్నాను. ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటున్నా. జాబ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు ఇప్పుడు. అదేగా నేను ఒక 10 years ముందుగానే క్రియేట్ చేసి ఉంటే యూట్యూబ్, అసలుకి ఇవన్నీ అవసరం లేదు కదా మనకి. ఒకరి కింద పని చేయడం, మనకంటూ ఇండివిజువాలిటీగా మన ఓన్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఎట్లా యూఎస్ నుంచే, తర్వాత వచ్చి ఆన్లైన్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, దాని నుంచే కాదు, మన బిజినెస్ మనం గ్రో చేసుకోవచ్చు. మనమే 10 మందికి హెల్ప్ చేయొచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ఓకే, ఈ మైండ్ సెట్ మనకు అందరికీ రావాలి. ఓకే, ఇప్పుడు పాతకాలం మైండ్ సెట్ వద్దు. ఓకే, తల్లిదండ్రులు కూడా చెప్తారు. ఉన్నారు మా ఫ్రెండ్స్, పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఎంత చెప్పినా ఏంటో జాబ్ చేయి. వాళ్ళకి అసలుకి ఎంత పొలం ఉంది, అసలుకి అంత వెల్ సెటిల్డ్, కేవలం జాబ్. ఎందుకంటే పల్లెటూరులో తెలుసు కదా, ప్రిస్టేజ్. ఓకే, వాళ్ళని సంపుతుంటారు పాపం. నాకు అసలు ఇష్టం లేదు. శుద్ధంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు కదా. పిల్లలకి ఇష్టమైంది చేయనివ్వండి, అప్పుడే జీవితంలో సక్సెస్ కాగలరు పిల్లలు. అదొకటి చెప్పబోతున్నా ఈ వీడియోలో. పిల్లలకి ఏది నచ్చితే అది చేయనండి. నాకు ఈ జాబ్ చెప్పకూడదులే. ఓకే, కంటిన్యూ అవుతున్నా కదా ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్లో. నేను పిల్లలకి ఏది ఇష్టమైతే అదే చేయనండి. మెయిన్లీ ఇంకొకటి చెప్తున్నా, జాబ్ మీద డిపెండ్ అవ్వద్దు. ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి. ఇంకొక వీడియో క్రియేట్ చేస్తాను, జాబ్ పొజిషన్ 2026లో ఎలా ఉంది, 2027లో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. లేకుంటే లెంత్ ఎక్కువైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, అదొకటి. తర్వాత వచ్చి ఎక్కడికో టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ తర్వాత వచ్చి కరోనాలో జాబ్ మారాను ఒక కంపెనీకి. ఆ కంపెనీలో వర్క్ చేశాను ఒక ఫ్యూ మంత్స్ అనుకోవచ్చు. ఒక బిగ్ ప్రాజెక్ట్ వస్తుందని అందరినీ హైర్ చేశారు. ఏం జరిగిందో తెలుసా, ఆ బిగ్ ప్రాజెక్ట్ వేరే కంపెనీకి వెళ్ళిపోయింది. అప్పుడు ఒక 1,000-1,500 మంది
దాని తర్వాత చాలా ప్రాబ్లం అయిపోయింది. ఒక 2 మంత్స్ సెర్చ్ చేశాను, మళ్ళీ జాబ్ వచ్చింది. ఓకే, 2 మంత్స్ మళ్ళీ ఒక 20-30 ఇంటర్వ్యూస్ ఇచ్చుంటా మ్యాక్స్. అప్పుడు వచ్చాయి చాలా కంపెనీస్, ఎంఎన్సీస్ అన్నీ వచ్చాయి. ఒక కంపెనీలో జాయిన్, మంచి కంపెనీలో. ఓకే, మంచి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత 3 years కంప్లీట్ చేశాను. ప్రజెంట్ మంచి డబ్బులు ఇస్తున్నారు. ఓకే, గుడ్. మీకు అందరికీ నేను డబ్బులు మంచిగా ఇస్తున్నారంటే మంచిగా హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నాను. హ్యాపీగా ఉన్నాను, పర్లేదు. కానీ కష్టంగా అనిపిస్తుంది కదా రోజు. నాకు ఎందుకు బోర్ కొట్టేసింది లైఫ్ యాక్చువల్గా. జాబ్ చేయడం. అందుకని ఫ్యూచర్లో ఎప్పుడైనా టైం వస్తే 1 or 2 months 80K గ్యాప్ తీసుకుంటాను. అంతలోపు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కానీ అయితే మ్యాక్స్ చూద్దాం హౌ ఇట్ గోస్. మనం ముందుగా ఏమీ అనుకోకూడదు. అంతా నాకు తెలిసి మంచిగానే వెళ్తుంది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఇవి కానీ కొంచెం ఫార్వర్డ్గా తీసుకెళ్దాం అనుకుంటున్నా. ప్రజెంట్ చూద్దాం, మంచి మొబైల్ ఏం లేవు, తీసుకోవాలి. యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తే వచ్చే శాలరీ వరకు సరిపోతుంది దానికి. తెలుసు కదా మీ ఖర్చులకి, హాస్టల్ ఫీజులకి అవన్నీ నేను ఇంకొక వీడియో చేస్తాను, ఈ వీడియోలో కదా. విషయం ఏం చెప్పబోతున్నానంటే ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్రజెంట్ కంపెనీలో చేస్తానే ఉన్నాను. 3 years కంప్లీట్ అయినాయి. హైక్స్ ఏం లేవు 3 years, ఎందుకంటే ఏఐ బూమ్ అవుతుంది కదా. ఏఐ వల్ల వాళ్ళకే తెలుసు జాబ్ ఓపెనింగ్స్ లేవని. జాబ్ ఓపెనింగ్స్ అస్సలు లేవు. లాస్ట్ 3 years నుంచి మా కంపెనీ ఒక్క ఫ్రెషర్ని కూడా హైర్ చేయలేదు. నేను జాయిన్ అవ్వక ముందంట వేరే దగ్గరికి వెళ్ళేసి మొత్తాన్ని హైర్ చేసుకునేవాళ్ళు, 15 members 20 members. లాస్ట్ 3 years ఒక్క హైరింగ్ లేదు. ఉన్న ఎంప్లాయీస్ని మొత్తాన్ని తీసేస్తున్నారు తెలుసా. ఉన్న ఎంప్లాయీస్ని ఆల్రెడీ ఒక 20 members తీసేశారు, నాకు తెలుసు ఆ విషయం. ఇలా జరుగుతుందన్నమాట ఏఐ వల్ల. ఇదొకటి జరుగుతుంది. అందుకనేసి హైక్స్ ఉన్నా లేకున్నా సరే కంటిన్యూ చేస్తున్నాము. చూడాలి మరి కంపెనీస్ అసలు ఇంటర్వ్యూస్ వస్తున్నాయంటే 3 to 7 years లోపు అయితే ఇంటర్వ్యూస్ వస్తున్నాయండి. 3 to 7 ప్రతి ఒక్కరికి అని చెప్పను, కానీ ఫ్యూ డొమైన్స్కి అయితే వస్తున్నాయి. పైథాన్ కానీ, దాని తర్వాత వచ్చి వెబ్ యాప్ కానీ, మీన్స్ శాప్ కానీ, కొన్ని మాడ్యూల్స్, లిమిటెడ్ మాడ్యూల్స్. నాకు తెలిసి టెస్టింగ్కి అయితే రావట్లేదని చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ జాబ్ సెర్చ్ చేస్తున్నారు టెస్టింగ్ కోసం. దాంట్లో అయితే ఓపెనింగ్స్ అస్సలు లేవు నాకున్న అవగాహన ప్రకారం. చూడాలి, అసలుకి నేను చూస్తాను. కొన్ని ఓపెనింగ్స్ అయితే మా ఫ్రెండ్స్ రెఫరల్ ట్రై చేశాను, కుదరలేదు. చూడాలి అసలు ఎలా వెళ్తుంది ముందుగానే తెలియదు. అయితే వరకు ఇంకొక విషయం కూడా వీడియోలో చెప్తున్నా, దయచేసి ఎవరు రిజైన్ చెయ్యొద్దు. మా ఫ్రెండ్ 1.5 years ముందు రిజైన్ చేశారు, ఇప్పటికీ జాబ్ లేదు. ఎలా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. చాలామంది అలా రిజైన్ పెట్టారు, ఎందుకంటే వర్క్ ప్రెజర్ వల్ల, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా రిజైన్ చేశారు. కానీ కొంచెం తట్టుకోండి, కొంచెం ఈఎంఐస్ లేకుండా ఉంటే పెట్టేసండి, నో ప్రాబ్లం. రిజైన్ చేసింది ప్రశాంతంగా ఉండండి. కొంచెం ఈఎంఐస్ కానీ ఓకే ఉన్నప్పుడు కొంచెం సర్దుకోండి, తప్పదండి. మనం హెల్పింగ్ తీసుకోవాలి, హెల్ప్. వేరే వాళ్ళు మన మాటలు అంటారు, తిడతారు, అవన్నీ సర్దుకుంటేనే మనం ఐటీలో జాబ్ చేయగలం. లేకుంటే చాలా కష్టం నవేడేస్. యంగ్ జనరేషన్ డోంట్ కేర్ అబౌట్ అండి. 19 kids వరకే ప్రాబ్లం, కానీ యంగ్ జనరేషన్ నీకు తెలియదు అస్సలు. ఒక మాట అంటారు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, చెప్తాను. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడ జరిగింది అనేది చూద్దాం. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అన్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ మేనేజర్ సింపుల్గా నేను ఇవ్వను అన్నాడు. దాని తర్వాత అబ్బాయి రిజైన్ పెట్టాడు. ఆ అబ్బాయి ప్యాకేజ్ వచ్చి 63 లక్షలు వచ్చింది. ఎంత? ఐఐటి వాళ్ళంతా 63 లక్షలు అవుతుంది. ఆ అబ్బాయితో పాటు 13 మందిని తీసుకెళ్ళిపోయాడు. 13 మందిని. కంపెనీకి ఏమైనా అవుతుందా? అవ్వదు. ప్రాజెక్ట్కి ఏమైనా అవుతుందా? మేబీ కొంచెం డల్ అవ్వచ్చు. నేనేం చెప్పబోతున్నానంటే జెన్జీ కిడ్స్ అనేవాళ్ళు అస్సలు లెక్క చేయరు. వాళ్ళకి ఏది కావాలో అది చేస్తున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్. వాళ్ళు సక్సెస్ రూట్లో ఉన్నారు. చాలామంది జెన్జీ కిడ్స్ నాకు తెలిసిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సక్సెస్, చాలా హై సక్సెస్లో ఉన్నారు. తెలుసా మీకు ఎంత సక్సెస్ఫుల్ ఉన్నారో? నువ్వు నెవర్ ఇమాజిన్. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తున్నారు. ఒకటి అది గుడ్ థింగ్ ఉంది, ఒకటి బ్యాడ్ థింగ్ ఉంది. అందరూ కొంచెం సక్సెస్లోకి వెళ్తే జెన్జీ కిడ్స్ ప్రాబ్లం లేదు. అదే బ్యాడ్లోకి వెళ్తే కదా ప్రాబ్లమ్స్ కదా. బ్యాడ్ కంపెనీకి వర్క్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. నేను చూశాను ఈ 13 మందిని 14 మందిని. అండ్ ఆల్సో వాళ్ళు
గుడ్కి వెళ్తున్నారు, బ్యాడ్కి వెళ్తే బ్యాడ్కి వెళ్తున్నారు. కొంచెం ఫ్యామిలీస్ కూడా బ్యాడ్ నేమ్ అవన్నీ వస్తాయి. నేనైతే కొంచెం అది తల్లిదండ్రులు అది టేక్ కేర్ చేయాలి, కానీ గుడ్ బ్యాడ్ ఏదో చెప్పాలి, కానీ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయకూడదు. అదొకటి నా సజెషన్. అది గుడ్ థింగ్. ఇంకేమన్నా ఈ వీడియోలో ఆల్రెడీ 15 minutes అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అనమాట ఐటీ కెరీర్లో. నెక్స్ట్ వీడియో ఏఐ గురించి చెప్పబోతున్నా. ఓకే, కీప్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్.